ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసిడిటీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అర్ధరాత్రి లేచి చల్ల పాలు తాగాలని చెప్పి చెప్తారు. స్వింగ్టర్ని రిలాక్స్ చేసే మెటీరియల్స్ ఏవైనా కూడా మనం అవాయిడ్ చేస్తాం. చాలామంది వెంటనే సోడా తాగుతారు. నిమ్మ సోడా అని చెప్పి అది తెప్పించుకుని తాగుతారు. మళ్ళీ సోడాలు ఎందుకు వచ్చాయంటే మనకి ఉబ్బరం అనిపించినప్పుడు కొందరికి ట్రాప్, ఆ సోడా తాగడం వల్ల కొంచెం గ్యాస్ రావడం వల్ల మనకు ఆ అర్జెంటుగా SOS గబగబా ఏదైనా తాగేయాలి. వేడి నీళ్ళు జీరా వాటర్ తాగమని చెప్తారు కొంతమంది. ప్లాసిబో ఎఫెక్ట్ ఉంటుంది, కొంతవరకు టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. బట్ మేము మెడికల్గా అయితే సర్జరీ లాంటి సిచ్యువేషన్ కాకుండా ఎండోస్కోపీ ద్వారా లేదు సింపుల్ మెథడ్స్ ద్వారా మనకి పొట్టకి తాళం వేసే మార్గాలు వచ్చాయని వింటున్నాం. యూజువలీ మార్బిడ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ అంటే BMI మన గట్ హెల్దీగా ఉందా లేదా, మనకేమైనా ప్రోబయోటిక్స్ అవసరమా? ఎందుకంటే ఇప్పుడు హవా నడుస్తుంది, ఎక్కడ చూసినా ప్రోబయోటిక్ ప్రీబయోటిక్ రకరకాలు తీసుకోమని చెప్తారు. అసలు అవసరమా? మనకి పెరుగు తింటే సరిపోతుంది అంటున్నారు, కానీ చాలామందికి పెరుగు తిన్నా కూడా అది సాల్వ్ అవ్వట్లేదు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ బెస్ట్ థింగ్ ఇస్ టు డూ ఇట్ త్రూ అ న్యాచురల్ వే. ఏవైనా సప్లిమెంట్స్ మీరు తీసుకున్నారనుకోండి, ఎనీ కమర్షియల్లీ అవైలబుల్ ప్రోబయోటిక్ తీసుకోండి, అందులో కొన్ని స్పీషీస్ వరకు ఉంటాయి. బట్ ఎన్ని బిలియన్ బ్యాక్టీరియా మనకి ఇచ్చినా కూడా ఆ 4 స్పీషీస్ మాత్రమే వస్తాయి. మన కడుపులో కావాల్సింది థౌజండ్స్ ఆఫ్ స్పీషీస్. డైవర్సిటీని పెంచడానికి ప్రయత్నించాలి తప్ప 4 పర్టికులర్ స్ట్రెయిన్స్ని పెంచి చాలా బెనిఫిట్ ఉండదు. సో డైవర్సిటీని పెంచడానికి మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్, సాలెడ్స్, బెర్రీస్ ఎక్కువ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, స్ట్రెస్ తగ్గించడం, ఇవన్నిటి వల్ల డైవర్సిటీ పెరిగి న్యాచురల్గా మనకి సాల్వ్ అవుతుంది. కొంతవరకు కర్డ్, బటర్ మిల్క్లో మంచి ప్రోబయోటిక్ కంటెంట్ని తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నా కూడా కొంతమందికి ఇష్యూస్ ఉంటే షార్ట్ కోర్సెస్ ఫ్యూ వీక్స్ వరకు కమర్షియల్లీ కొన్ని ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చు. బట్ ఓవర్ ద కౌంటర్ మీ అంతకు మీరు ఆల్రెడీ హెల్తీగా ఉన్న వాళ్ళు అడిషనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో చాలామంది అడుగుతారు, అసిడిటీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అర్ధరాత్రి లేచి చల్ల పాలు తాగాలని చెప్పి చెప్తారు. ఈజ్ అట్ క్లినికలీ? యాక్చువల్లీ ఇందాక చెప్పాను కదా, మన స్వింగ్టర్ని రిలాక్స్ చేసే మెటీరియల్స్ ఏవైనా కూడా మనం అవాయిడ్ చేస్తే బెటర్ అండి. యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ అసిడిటీ ఉన్న వాళ్ళకి, మనకి ప్రాబ్లీ టెంపరీ రిలీఫ్ ఉంటుంది తప్ప దాంట్లో ఉన్న కాల్షియం అనేది స్వింగ్టర్ని రిలాక్స్ చేసి ఇట్ విల్ ఈవెన్చువల్లీ ఇంక్రీజ్ ద రిఫ్లక్స్. అండ్ ఇంకా రాత్రి తీసుకోవడం వల్ల ఇంకా ఇబ్బంది. యాక్చువల్లీ గర్డ్ వల్ల కొంతమందికి టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి అటిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఆస్తమా లాంటి సిమ్టమ్స్ మైక్రోస్కోపిక్ లెవెల్లో మన యాసిడ్ అనేది కడుపులోంచి ఫుడ్ పైప్లోకి వెళ్ళి దాంట్లోంచి లంగ్స్ కూడా కొంచెం వెళ్ళొచ్చు. సో దానివల్ల లంగ్ రిలేటెడ్ కాఫ్ రావడము, బ్రీతింగ్ డిఫికల్టీ, కొంతమంది అలర్జీ అనుకొని పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఈ గర్డ్ అవుతుంది. సో అది మనం ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇలాంటి అన్హెల్దీ ప్రాక్టీసెస్ లైక్ డ్రింకింగ్ మిల్క్ ఆర్ రాదర్ హ్యావింగ్ ఎనీ ఫుడ్ బియాండ్ 9 లేట్గా తినడం, ఇలాంటి వల్ల గర్డ్ అనేది ఎక్కువ అవుతుంది. సో సేమ్ థింగ్ సోడా, చాలామంది వెంటనే సోడా తాగుతారు. నిమ్మ సోడా అని చెప్పి అది తెప్పించుకుని తాగుతారు. మళ్ళీ సోడాలు ఎందుకు వచ్చాయంటే మనకి ఉబ్బరం అనిపించినప్పుడు కొందరికి ట్రాప్డ్ ఫీలింగ్ వస్తే దే వాంట్ సమ్ సైకలాజికల్ ఫీలింగ్ దట్ కొంచెం మనకి తేన్పులు వచ్చేస్తే బెనిఫిట్ అవుతుందని, దట్ ఆ సోడా తాగడం వల్ల కొంచెం గ్యాస్ రావడం వల్ల మనకు ఆ సైకలాజికల్ రిలీఫ్ తప్పించి దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు. దీస్ ఆర్ ఆల్ హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ అండ్ దే ఆర్ అగైన్ గోయింగ్ టు కాజ్ reflux and injury to the gut bacteria, and these are absolutely not encouraged. అండ్ సిమిలర్లీ వీటితో పాటు ఈనో ఫ్రూట్ సాల్ట్ తాగుతారు చాలామంది. అది టెంపరీయా? అంటే సోడియం బైకార్బోనేట్ అది? కరెక్ట్. సో దోస్ ఆల్కలైన్ అంటే మనం ఉన్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి ఆల్కలైన్ తీసుకోవడము, సో దీస్ ఆర్ నాట్ ప్రూవెన్ టు బీ అన్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ ఫర్ దీస్ థింగ్స్. ఎప్పుడన్నా ఒకసారి మీకు టెంపరీగా ఆ రిలీఫ్ ఇస్తుంది అంత మాత్రానికి మాత్రం, బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్ ఫర్ యాసిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. సో బెస్ట్ మరి ఏమిటి సొల్యూషన్ ఏమిటి? ఒక యాసిడ్ రిఫ్లక్స్ ఎపిసోడ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి మనిషి? సో ఇమీడియట్గా అంటే మీరు సిరప్ తీసుకోవచ్చు, రాఫ్ట్ తీసుకోవచ్చు. సో రాఫ్ట్ తీసుకోవడం, లేదంటే మ్యూకెన్ జెల్ కానీ అట్లాంటి లోకల్ ఎనస్థెటిక్ సిరప్ తీసుకుంటే అప్పటికప్పుడు ఇమీడియట్ రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ సిరప్ SOS ఇస్తాం ఒకవేళ మీరు ఒక లాంగ్ టర్మ్ మెడికేషన్ తీసుకుంటే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం తినడానికి పడుకోవడానికి 3 hours గ్యాప్ ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు పడుకునేది 10 o'clock అయితే 7 కన్నా ముందు డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. తర్వాత పడుకున్నప్పుడు మీ హెడ్ ఎండ్ అనేది ఎలివేట్ అయి ఉండాలి. సో ఇట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ 30 degrees. సో ఇప్పుడు కమర్షియల్గా ఈవెన్ వెజ్ పిల్లోస్ దొరుకుతున్నాయి, సో యూ కెన్ యూజ్ దాట్ ఆర్ యూజ్ అన్ ఎక్స్ట్రా పిల్లో. కొంతమందికి సర్వైకల్ ఇష్యూస్ వల్ల మేము హెడ్ అండ్ ఎలివేట్ చేయలేకపోతున్నాం అన్న వాళ్ళకి యూజువల్లీ లెఫ్ట్ లాటరల్లో ప్రిఫర్ చేయమని చెప్తాం, ఎందుకంటే అప్పుడు ఫండస్లో
అక్యుములేట్ అవుతుంది, రిఫ్లక్స్ అనేది తక్కువ అవుతుంది. సో యూ షుడ్ ప్రిఫర్ లయింగ్ డౌన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. తర్వాత ఈ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్, తర్వాత లేట్ నైట్ అది ఎలాగో లేట్ తినడం నైట్ తినరు, కానీ ఆ ఎపిసోడ్ అవుతున్నప్పుడు అర్జెంటుగా SOS గబగబా ఏదైనా తాగేయాలి, వేడి నీళ్ళు జీరా వాటర్ తాగమని చెప్తారు కొంతమంది. అంటే ఇవన్నీ టెంపరీగా సైకలాజికల్గా అయితే కొంత పనిచేస్తాయి. ప్లాసిబో ఎఫెక్ట్ ఉంటుంది, కొంతవరకు టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. బట్ మేము మెడికల్గా అయితే రాఫ్ట్ సిరప్స్ కానీ, లేదంటే సుక్రాల్ఫేట్ సిరప్ కానీ, మ్యూకెయిన్, ఆక్సిటకేన్ అనే లోకల్ అనెస్థెటిక్ మెడికేషన్ కానీ ఆ సిరప్స్ ఇస్తాము. సో దావి తీసుకుంటే ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. ఇవి బేసిక్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గురించి మాట్లాడాము డాక్టర్ జతిన్ గారు. బట్ ఒబిసిటీ చాలా పెద్ద సమస్య. పొట్టకి కళ్ళెం తాళం వేయడం అంటే లిటరలీ చేస్తున్నారు ఇప్పుడు సర్జికల్గా. సో టెల్ us అబౌట్ దట్. అంటే దాదాపు సర్జరీ సిచ్యువేషన్ కాకుండా ఎండోస్కోపీ ద్వారా లేదు సింపుల్ మెథడ్స్ ద్వారా మనకి పొట్టకి తాళం వేసే మార్గాలు వచ్చాయని వింటున్నాం. సో ఒబేసిటీ ఇస్ అ బిగ్ పాండమిక్. సో ఒబేసిటీని మనం 3 మేజర్ పాత్వేస్, ఈదర్ యూ హ్యావ్ టు టేక్ మెడిసిన్స్. ఇప్పుడు మెడిసిన్స్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉన్నాయి. సెకండ్, ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్, అంటే సర్జరీ లేకుండా జస్ట్ నోట్లోంచే కెమెరాలోంచి వెళ్ళి కొన్ని ప్రొసీజర్స్. థర్డ్ ఇస్ అ బేరియాట్రిక్ సర్జరీ, మీకు అందరికి తెలిసిందే. సో యూజువలీ మార్బిడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ అంటే BMI 40 పైన ఉన్న వాళ్ళకి, లేదా 35 కన్నా ఎక్కువ ఉండి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ద రికమెండెడ్ ట్రీట్మెంట్ అండి ఫార్ మేనేజింగ్ లాంగ్ టర్మ్ పర్మనెంట్ సొల్యూషన్. చాలామంది ఏంటంటే వాళ్ళకి మల్టిపుల్ కోమార్బిడిటీస్ వల్ల, భయం వల్ల సర్జరీకి పోవడానికి వెనకాడడం వాళ్ళకి, అండ్ కొంచెం మోడరేట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే సర్జరీ లేదు అనుకున్న వాళ్ళకి ఎండోస్కోపిక్ ఆఫర్ చేస్తున్నాం. సో ఎండోస్కోపీలో ఆప్షన్ ఏంటంటే ఈదర్ ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ, విచ్ ఇస్ అగైన్ అ పర్మనెంట్ థింగ్. మన కడుపులో కుట్టేస్తాం అనమాట. సో దట్ రెడ్యూసెస్ ద సైజ్ ఆఫ్ ద స్టమక్ బై మోర్ దెన్ హాఫ్. సో అదొకటి. సెకండ్ ఆప్షన్ సర్జికల్ కూడా, ఆ మాత్రం సూచరింగ్ కూడా వద్దు అనుకుంటే బెలూన్ ప్లేస్మెంట్. మనం ఏం చేస్తామంటే ఒక 1/2 లీటర్ సలైన్ ఒక బెలూన్లో ఇన్ఫ్లేట్ చేస్తాం అనమాట. అవుట్ పేషెంట్ ప్రొసీజర్ మనకి 15 to 20 minutesలో ప్రొసీజర్ అయిపోతుంది. ఒక స్కిన్ మీద ఒక కట్ కానీ, ఇన్సిషన్ కానీ, ప్రిక్ కానీ ఏం లేకుండా నోట్లోంచే వెళ్తాము. మామూలు ఎండోస్కోపీ ద్వారా వెళ్ళేసి అక్కడ బెలూన్ ఇన్ఫ్లేట్ చేస్తాము, 500 ml సలైన్ ఇన్ఫ్లేట్ చేసి వచ్చేస్తాం. దీన్ని మనం 1 year వరకు పెట్టొచ్చు. సో 1 year తర్వాత దాన్ని మనం తీసేస్తాం. ఇందులో యూజువలీ more than 20% to 30% టోటల్ బాడీ వెయిట్ లాస్ అచీవ్ చేయగలుగుతాం. అంటే వాళ్ళకి ఆకలేదు లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు పొట్ట గట్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ ఆఫ్ ద హార్మోన్ క్రాస్ టాక్ బిట్వీన్ ద గట్ అండ్ ద బ్రెయిన్. సో గ్రెలిన్ కానీ, లెప్టిన్ కానీ అవి. సో ఇట్ ఆల్వేస్ కీప్స్ సటేటీ హార్మోన్స్ అనేవి కంటిన్యూస్గా బ్రెయిన్కి స్టిమ్యులేట్ చేస్తుంది. దట్ విల్ రెడ్యూస్ ద హంగర్ ఆల్సో. అండ్ సెకండ్ థింగ్, దట్ విల్ ఆల్సో affect the metabolic pathways to prevent deposition of the fat and utilization of the food అనేది పెరుగుతుంది. సో దట్ విల్ హెల్ప్ ఇన్ మొబిలైజేషన్ ఆఫ్ ద ఫ్యాట్. సో బెలూన్కి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ చాలామంది రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ ఏంటంటే యూజువలీ బిఫోర్ మ్యారేజ్ క్విక్గా సొల్యూషన్ కావాలనుకున్న వాళ్ళు, ఎంత క్విక్గా వస్తుంది సొల్యూషన్ దీంతో? సో యూజువలీ మనం బెలూన్ పెట్టిన 3 monthsలో యూ విల్ స్టార్ట్ నోటీసింగ్ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్, అట్లీస్ట్ 5 to 10%. అండ్ ఏదైనా కూడా మనం ఎండోస్కోపీ అయినా సర్జరీ అయినా డైట్ లైఫ్ స్టైల్ కూడా కంటిన్యూస్ అయిపోరా ఫుడ్ తినక. యూజువలీ అంటే మనము బెలూన్ కూడా అడ్జస్టబుల్ బెలూన్ ఉంటుందండి. కొంతమంది ఏంటంటే బాగా ఎక్కువ తేన్పులు రావడం, ఫుల్గా ఉండడం ఇబ్బందికరంగా ఉంటే కొంతమందికి మనం మళ్ళీ వెళ్ళి సైజ్ తగ్గిస్తాం, ఒక 100 ml తీసేయడం కానీ అట్లా. లేదు కొంతమందికి అడిక్వేట్ రెస్పాన్స్ లేదు అంటే మళ్ళీ మనం వెళ్ళి ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. బట్ యూజువలీ అడిషనల్ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ రెగ్యులర్గా లాంగ్ టర్మ్ తీసుకోవాల్సినంత అవసరం బెలూన్ వాళ్ళ పేషెంట్స్కి ఉండదు, బేరియాట్రిక్ సర్జరీకి ఉన్నంత. బేరియాట్రిక్ సర్జరీ ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రీమ్గా చాలా పెద్ద, కరెక్ట్ అంటే మోర్ మార్బిడ్ ఒబేసిటీ, ఇన్వేసివ్ సర్జరీ ఆల్సో. ఇట్స్ అన్ ఇన్వేసివ్ సర్జరీ. దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. మనం స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ చేస్తున్నామా, రూవెన్ వే గ్యాస్ట్రిక్ బైపాస్, డ్యూరనల్ స్విచ్, దాన్ని బట్టి ఇట్స్ వెరీ మేజర్ సర్జరీ. మన పేగులన్నింటినీ బైపాస్ చేసి చేయాల్సి ఉంటుంది. కొంత రిస్క్ అనేది సర్జికల్ రిస్క్ ఉంటుంది. బట్ సో ఫార్ దట్ ఈస్ ద నెంబర్ 1 రికమెండెడ్. అసలు ఒబేసిటీ ఒకసారి సెటిల్ అయ్యాక మెటబాలిజం మార్చడం సాధ్యం అండి, అదర్ దెన్ ఈ ప్రొసీజర్స్ కాకుండా? ఫుడ్ తోటి ఒక షాక్, బాగా ఫాస్టింగ్ చేయడం, కీటో డైట్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయా? సో దే విల్ వర్క్ ఆన్ షార్ట్ టర్మ్ బేసిస్, బట్ దే ఆర్ నాట్ రికమెండెడ్ ఫర్ యువర్ ఓవరాల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎనీ ఎక్స్ట్రీమ్ డైట్స్ లైక్ వీగన్స్ కానీ, కీటో కానీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, these have shown to give short term effective weight loss, but they are also associated with lot of metabolic derangements and they are not recommended for weight loss అండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మనకి రైబల్సస్, సెమాగ్లూటైడ్, ప్లస్ ఇప్పుడు మోంజారో లేటెస్ట్ సెన్సేషన్,
సో బిట్వీన్ ఈ ప్రొసీజర్ చేసుకోవడానికి దానికి మీరు ఎలా కంపేర్ చేస్తారు? యూజువల్లీ ఏంటంటే మైల్డ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, అంటే యూజువల్లీ 30 క్రాస్ ఉన్న వాళ్ళు లేదా 27 కన్నా ఎక్కువ ఉండి కొంచెం మైల్డ్ వెయిట్ లాస్ అచీవ్ చేయాలనుకున్న వాళ్ళకి, హూ ఆర్ నాట్ విల్లింగ్ టు అండర్గో ప్రొసీజర్, వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ మోంజారో ఆల్సో. అండ్ ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దే ఆర్ అప్రూవ్డ్ అండ్ దే ఆర్ రికమెండెడ్ అండ్ వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. డయాబెటీస్ లేకపోతే వేయకూడదా? ఐడియలీ రికమెండెడ్ అయితే కాదు, బట్ దేర్ ఆర్ స్టిల్ ఆఫ్ లేబుల్ యూజ్ చేస్తున్నారు అండ్ వీఆర్ సీయింగ్ గుడ్ రిజల్ట్స్. సో కానీ ఇంకా కొంచెం లాంగ్ టర్మ్ అండ్ మోర్ ఇంకా బాడీ లాంగ్ టర్మ్ స్టడీస్ కావాల్సి ఉంటుంది, ఎందుకంటే దాన్ని మనకి ఇప్పుడు మోంజారో రిజల్ట్స్ కూడా ఐ థింక్ ఫర్ ఫ్యూ ఇయర్స్ వీ హ్యావ్ గుడ్ ఎఫికసీ, బట్ లాంగ్ టర్మ్ మనకి డేటా లేదు. వీ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ very long term effects, and what we observed is that as long as you are on those medications you are doing fine. Once you stop them, there is again the tendency to go back regain to weight. Yeah, that tendency is there. సో మొత్తానికైతే వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. గట్ హెల్త్, గట్ ఫ్లోరా సరిగ్గా ఉండాలంటే సరైన ఫుడ్స్, అంటే మీరు అన్నట్టు ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ, ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా చాలా మంచిది అంటారు. వాటితో పాటు అండ్ అసిడిటీకి మందులు వేసుకోవడం కంటే కూడా సహజంగా దాన్ని రెగ్యులేట్ చేయడమే మోర్ ఐడియల్. సో ఇప్పుడు అంటే గట్ హెల్త్కి మంచిగా ఉండే ఫుడ్స్ కొన్ని చెప్తారా మాకు? సో మోస్ట్ ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్స్ అంటే బెర్రీస్ అండి, లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ బ్లాక్బెర్రీస్. దీస్ ఆర్ వెరీ గుడ్. అండ్ గుడ్ ఫ్యాట్స్ కన్జంప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్స్లో మనకి సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత ఘీ అండ్ బటర్ అండ్ లిమిటెడ్ క్వాంటిటీ, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెల్త్. అండ్ ఫైబర్లో సాలెడ్స్లో I think cucumber is one of the best food that you can consume, and I would recommend people to take it every day. ఎక్కువ ఫైబర్ తీసుకుంటే మీకు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం కూడా రాదు, వాటర్ కంటెంట్ కూడా అడిక్వేట్ ఉంటుంది, మైక్రోబయోటా కూడా ప్రొలిఫరేట్ అవుతుంది. ఇది కాకుండా సాలెడ్స్లో క్యారెట్ అండ్ బీట్రూట్ ఆర్ అదర్ వెరీ గుడ్ ఫుడ్స్ దట్ ఐ వుడ్ రికమెండ్. అండ్ తర్వాత ఫ్రూట్స్లో గోవా అండ్ పపాయ, వాటర్మెలన్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్స్ దట్ ఐ వుడ్ రికమెండ్ ఫర్ గట్ హెల్త్. అండ్ వాటర్ కన్జంప్షన్ కూడా అడిక్వేట్గా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో వాటర్ అడిక్వేట్గా తీసుకోకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చల్లనీళ్ళు తాగితే గ్యాస్ వస్తుందండి? అట్లా ఎక్కడ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ చల్లటి వాతం పెంచుతాయి అది ఇది అంటారు, లేదు వామ్ వాటర్ తాగితే గ్యాస్ పోతుందని? లేదండి, ఐ డోంట్ థింక్ సో. ఇదంతా మన ఫీలింగ్ తప్ప ఇంకోటి కాదంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జతిన్ గారు ఫర్ అ వెరీ ఇన్ఫర్మేటివ్, యాక్చువల్లీ ప్రాక్టికల్గా చాలా యూస్ఫుల్ అయ్యే విషయాలు చెప్పారు ఇవాళ. కామన్గా అందరూ చేసే మంచి విషయాలు కావచ్చు, తప్పులు కావచ్చు, ఇవాళ మీ ముందు ఉంచాం అండ్ మీరు వాటిని నివృత్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.